చెకోవ్స్ గన్ అనే ఒక స్టోరీ టెల్లింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది అనమాట. టైప్ రైటర్ సౌండ్ వస్తుంది, చిక్ 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 అనేసి. స్టోరీ చాలా డల్ గా అయిపోయి చప్పగా అయిపోతూ ఉంటది. ఇవే సినిమాలు చూసుకుని చెప్పుకుంటూ యాక్షన్ ఫిలిమ్స్ అనుకుంటూ బ్రతకాలా? లైక్ జాన్ విక్ లాగా మహేష్ బాబు వాహ్ ఏం తీసాడు రా బాయ్. బాబు ఫ్యాన్స్ మరి తగ్గొద్దు. వెల్కమ్ టు సినిమా సన్యాసి, వేర్ మూవీ మేట్స్ మోక్షం. అతడు రిలీజ్ అయింది. వింటేజ్ మహేష్ బాబు నోస్టాల్జియా ఫట్ మన గట్టే కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది బాబు ఫ్యాన్స్ అందరికి. సో ఈ బుర్రపాటు ఎక్సైట్మెంట్ లోనే లెట్స్ రీవిజిట్ అతడు మ్యాజిక్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ధైర్యం లేని వాడికి వీడియో స్కిప్ చేసే హక్కు లేదు. సో ఇంకెందుకు లేటు, వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. బాబు ఫ్యాన్స్ మరి తగ్గొద్దు. సో మూవీ కల్ట్ క్లాసిక్ అనేసి ఆల్రెడీ అందరికీ తెలిసిందే. దీని గురించి కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు. వాహ్ ఏం తీసాడు రా బాయ్ అని అనిపించే కొన్ని పాయింట్స్ ఉన్నాయి మూవీలో. లెట్స్ డిస్కస్ అబౌట్ దాట్. ఇందులో మహేష్ బాబు హిట్ మ్యాన్ స్టోరీ, ప్రకాష్ రాజ్ ఇన్వెస్టిగేషన్, ఈ ప్లాట్ అంతా జరిగేటప్పుడు మహేష్ బాబు చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ కూడా ప్రతి సీన్ స్టార్టింగ్ లో బాటమ్ లెఫ్ట్ లో గ్రీన్ కలర్ ఫాంట్ లో ఆ సీన్ డిస్క్రిప్షన్ వేస్తారు. అండ్ అది పడేటప్పుడు టైప్ రైటర్ సౌండ్ వస్తుంది, చిక్ 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 అనేసి ప్రతి లెటర్ పడేటప్పుడు. ఒక రకమైన యూనిక్ ఒక అంబియన్స్ ఫీల్ ఇచ్చేసింది నాకు అది ఫస్ట్ టైం హాల్లో విన్నప్పుడు కూర్చుని. ఇందులో చాలా మైక్రో డీటెయిలింగ్ ఉంటుంది. స్టార్టింగ్ లో అతడు టైటిల్ సాంగ్ పెన్ తుఫాన్ తలోంచి చూసే అనే టైటిల్ సాంగ్ వచ్చినప్పుడు రావడానికి ముందు కూడా వర్షంలో వీళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, చైల్డ్హుడ్ మహేష్ బాబు అతడు. అండ్ వర్షంలో ఒక కాగితం ఇలా కొట్టుకుంటూ పోతూ ఉంటది గాలిలో. ఆ కాగితం నలిగిపోయే సౌండ్ కూడా వచ్చి దాని నుంచి మన సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న మైక్రో డీటెయిలింగ్, చాలా క్రిస్ప్ సౌండ్స్, మంచి బ్యూటిఫుల్ సౌండ్ మిక్సింగ్ ఉంటుంది అందులో. అది చాలా తక్కువ సినిమాల్లో తర్వాత తెలుగు సినిమాస్ లో చూసాను. అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉండే ప్రాపర్ సౌండ్ మిక్సింగ్. అంటే సౌండ్ మిక్స్ చేస్తారు, చెయ్యరు అనట్లేదు అందరూ, బట్ ఇందులో ఉన్న సౌండ్ మిక్సింగ్ చాలా స్టాండ్ అవుట్ అయ్యి చాలా అటెన్షన్ గ్రాబింగ్ గా ఉంటది. అతడులో ఆ రోజుల్లోనే అది చేశారు అనేది నాకు ఇప్పటికి కూడా అది ఒక గుర్తురాగానే వహా అనిపిస్తుంది అనమాట. సో అలాగా సీన్ డిస్క్రిప్షన్ వేయడం అయితే ఇప్పటివరకు నేను వేరే సినిమాలో ఎక్కడ చూసినట్టు కూడా గుర్తులేదు. జనరల్ గా 10 ఏళ్ల తర్వాత ఈ ఆఫీస్ లో ఈ ఏరియాలో అనేసి కింద రాస్తారు, కానీ ఇది చూస్తుంటే ఒక క్రైమ్ డాక్యుమెంట్స్ ని విజువల్ గా చదువుతూ ప్రెజెంట్ చేస్తున్నట్టుగా ఉంటది. ఆ స్టైల్ కన్సిస్టెంట్ గా సినిమా అంతా వేరే దాంట్లో చూడలేదు. నాకు చాలా అది ఫ్రెష్ గా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ది బెస్ట్ ఏంటంటే నేను అతడు చూసినప్పుడు ఐ డోంట్ నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, బట్ లెటర్ ఆన్ నా ప్యాషన్ టువర్డ్స్ స్టోరీ టెల్లింగ్, బుక్ స్టోరీస్ అండ్ రైటింగ్ మీద వచ్చినప్పుడు ఐ గాట్ టు నో దట్ చెకోవ్స్ గన్ అనే ఒక స్టోరీ టెల్లింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది అనమాట. నువ్వు స్టార్టింగ్ లో గన్ చూపిస్తే కనుక ఎండింగ్ లోపల దాని బుల్లెట్ కనపడాలి. యూజ్ చేయాలి నువ్వు గన్ని, లేకపోతే గన్ చూపించొద్దు. దీని చాలా లిటరల్ గా మన త్రివిక్రమ్ గారు ఇందులో చాలా బ్యూటిఫుల్ గా లిటరల్ గా యాక్చువల్ గన్నే తీసుకొచ్చి పెట్టేశారు. యూజువల్ గా ఏంటంటే ఈ ప్రిన్సిపల్ ని గన్ ని మెటఫోర్ గా వాడుకొని ఏమైనా ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ సంథింగ్ ఇన్ ఫస్ట్ 30 to 40 minutes ఆఫ్ ద స్టోరీ, దాన్ని క్లైమాక్స్ లోపల దానికి కాన్సిక్వెన్సెస్ రిపర్కషన్స్ తో ఉండాలి అనేసి ఆ ప్రిన్సిపల్ చెప్తుంది అనమాట. లేకపోతే దానికి కాన్సిక్వెన్సెస్ లేకపోతే దాన్ని చూపించదు, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనేసి అంటుంది అనమాట ఆ ప్రిన్సిపల్. బట్ ఆ మెటఫోర్ ని లిటరల్ గా తీసేసుకొని గన్నే పెట్టేశాడు మన త్రివిక్రమ్. నాసర్ గారి రూమ్ లో షార్ట్ గన్ ఉంటది అండ్ ఒక గోళీ మిగిలిపోయింది చిన్న పిల్లలు అనుకోగానే ఒక చిన్న హర్రర్స్ మూవీ షార్ట్ లాగా పడుద్ది అనమాట ఆ ఇంట్లో ఆ గన్ దగ్గర చూపించినప్పుడు. లాస్ట్ లో నాసర్ గారు అదే గన్ మహేష్ బాబుకి ఇచ్చినప్పుడు ఇంకా టెన్షన్ థీమ్ స్టార్ట్ అవుతుంది. ఇది మహేష్ బాబుకి బుల్లెట్ తగలకుండా ఎలా తప్పించుకుంటాడు అని అనుకుంటూ ఉంటాం. గన్ పట్టుకొని ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా అవుతుంది, కానీ షూట్ చేస్తూ ఉంటాడు అండ్ విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ పార్ట్ అనమాట. నేనైతే వెయిట్ చేశాను. సో చివరిలో షార్ట్ గన్ పేలేంత వరకు కూడా అది మహేష్ బాబు కాలుస్తాడేమో, మహేష్ బాబుకి బుల్లెట్ తగలకుండా ఎలా ఎస్కేప్ అవుతాడు అనే టెన్షన్ డ్రామా బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది. అది చాలా బ్యూటిఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశారు చెకోవ్స్ గన్ ప్రిన్సిపల్ ని. చాలా రేర్ గా చూస్తాం మనం ఇంత బ్యూటిఫుల్ రైటింగ్ మన తెలుగు మూవీస్ లో. అంటే తెలుగు మూవీస్ ఇస్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ డ్రామా రేదర్ దెన్ లాజిక్, అండ్ దట్స్ ఎ గుడ్ థింగ్. బట్ లాజిక్ లో కూడా గట్టిగా ఉంటే గనక ఇంకా బాగుంటది. అతడులో అది జరిగిందని అనిపిస్తుంటది. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్స్. త్రిష గారు చాలా బ్యూటిఫుల్ గా ప్లే చేశారు హీరోయిన్ క్యారెక్టర్ గా పద్దు. ఇందులో మహేష్ బాబు గారు ఎంత బాగా ఆ స్టోరీని పండించారో అంత బాగా త్రిష గారు ఈ సబ్ ప్లాట్ ఉంది కదా, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, జోక్స్, ఇవన్నీ త్రిష గారు తన క్యూట్నెస్ తో ఆ క్యారెక్టర్ కున్న క్వర్కీ, ఇన్నోసెంట్ క్యూట్నెస్ ని పండించి బాగా యాక్టింగ్ చేసి తీసుకొచ్చారనమాట. నందా క్యారెక్టర్ చాలా కామ్ సెటిల్డ్ పర్సన్. 100 ప్రశ్నలు కూడా ఒక్క మాటలో సమాధానం చెప్పే అంత సెటిల్డ్ పర్సన్ అనమాట.
అదే మన త్రిష గారి క్యారెక్టర్ ఏమో ఒక్క మాట కూడా అవసరం లేని చోట 100 మాటలు మాట్లాడి అల్లరి చేసేసే చిలిపి ఇన్నోసెంట్ క్యారెక్టర్ అనమాట. ఇది ఈ రెండు ఇలా ఉండడం వల్ల మనకి స్టోరీ ఫ్లోలో కానీ ఎక్కడ బోర్డమ్ రాదు. వెన్ యూ ఆర్ వాచింగ్ ఏ ఫిలిం 2.5-3 గంటలు సినిమా చూసేటప్పుడు ఓకే మహేష్ బాబు గారి క్యారెక్టర్ కామెడీ చేయలేదు, ఎందుకంటే ఈజ్ ఎ హిట్ మ్యాన్, పోలీసుల నుంచి తప్పించుకుంటున్న ఒక హిట్ మ్యాన్. కానీ దాన్ని కాంపెన్సేట్ చేసి కాంప్లిమెంటరీగా ఆపోజిట్ క్యారెక్టర్ లేకపోతే కనుక స్టోరీ చాలా డల్గా అయిపోయి చప్పగా అయిపోతూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా హీరోయిన్ క్యారెక్టర్ని అంత బబ్లీగా క్యూట్గా డిజైన్ చేసి త్రిష గారు కూడా అంత బాగా దాన్ని పర్ఫామ్ చేయడం వల్ల మనకి ఎక్కడ కథ కానీ బోర్ కొట్టదు. అండ్ ఆ రోజుల్లో హిట్ మ్యాన్ డ్రామాలు వరల్డ్ సినిమా కానీ ఓటీటీ కానీ లేవు కాబట్టి సీరియస్ హిట్ మ్యాన్ డ్రామా కంటిన్యూస్గా ఉంటే కనుక ఎక్కదు మనకి. సో అట్లాంటి హిట్ మ్యాన్ సీరియస్ డ్రామాని కూడా మామూలు తెలుగు ఆడియన్స్కి ఎక్కి ఒక కల్ట్ క్లాసిక్గా మారడానికి ఐ బిలీవ్ దిస్ హీరోయిన్ క్యారెక్టర్ ప్లేడ్ ఏ వెరీ క్రూషియల్ రోల్. చాలా బాగా రాశారు, త్రిష గారు చాలా బాగా చేశారు. ఇలాగా మన కథలో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేసేలాగా క్యారెక్టర్స్ని కాంప్లిమెంటరీగా రాసుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అతడు చాలా బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసింది, ఒక మాస్టర్ క్లాస్ లాగా ఉంటుంది నాకు అది. హౌ హీరోయిన్ కానీ హీరో విలన్ కానీ ఈ క్యారెక్టర్స్ కాంప్లిమెంటరీగా ఉండాలి. మన కథలో ఉన్న గ్యాప్స్ని ఈ మల్టిపుల్ క్యారెక్టర్స్ రావడం వల్ల ఫిల్అప్ అవ్వాలి. అంతేగాని జస్ట్ ఉండాలి కాబట్టి పెట్టడం కాకుండా వాళ్ళ క్యారెక్టరైజేషన్, వాళ్ళ బిహేవియర్ కథలో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేస్తూ మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉండాలి. అది చాలా బాగా బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు ఈ సినిమాలో. అండ్ ఐ రియలీ లవ్ దట్. అండ్ నాకు ఇప్పటికి కూడా కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించేది ఏంటి అంటే, మీరు ఒకసారి కూర్చొని ఆలోచిస్తే నంద హిట్ మ్యాన్ క్యారెక్టర్కి స్టోరీకి ఇక్కడ పార్దు ఉండే ఒక విలేజ్లో ఉన్న ఫ్యామిలీ డ్రామాకి చాలా వ్యత్యాసమైన ఒక ఆపోజిట్ కైండ్ ఆఫ్ జానర్స్ ఇవి. ఈ జానర్స్ కాదు, థీమ్స్ ఇవి. ఆ ఆపోజిట్ థీమ్స్ని చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ చేశారు. పార్దు ఇంటికి వచ్చే టైంలోనే నందు కూడా అదే ట్రైన్లో తప్పించుకుంటూ వచ్చి కూర్చొని పార్దు మిస్ అయిపోతే నందు వెళ్తాడు. అండ్ ఇంకా బ్యూటిఫుల్గా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, షో నాట్ టెల్, చూపించాలి చెప్పకూడదు, ఎక్కువ మోస్ట్లీ చూపించాలి అనేది చాలా ఫాలో అవుతుంది అతడు సినిమా ఫార్మాట్. ఎందుకు అంటే మహేష్ బాబు గారు ఎందుకు వెళ్ళారు అనేది సినిమా మొత్తంలో అంటిల్ క్లైమాక్స్ వచ్చేంత వరకు కూడా పూర్తిగా మాటల్లో చెప్పారు. ఇట్ ఈస్ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్. వాళ్ళు నిజంగా తప్పించుకోవడానికి పార్దులాగా అబద్ధం వేషం వేసుకోవడానికి వెళ్ళాడా, లేకపోతే ఆ బ్యాగ్ ఇచ్చేసి ఇలా చనిపోయారు అనేసి చెప్పడానికి కట్టేసితో వెళ్ళాడా, లేకపోతే సారీ చెప్పడానికి వెళ్ళాడా, దేనికోసం వెళ్ళాడు అనేది మనకి క్లైమాక్స్ వరకు రాదు. క్లైమాక్స్ లో ఇండైరెక్ట్ గా అన్న డైలాగ్స్ నుంచి తెలుస్తుంది. అబద్ధం చెప్పాలని అనుకోలేదు, చెప్పడానికి వచ్చాను కానీ మిమ్మల్ని చూసాక, నాజర్ గారిని చూసాక చెప్పలేకపోయాను అనేసి అంటాడు. బట్ అప్పటి వరకు కూడా అదేమి ఫోర్సబుల్లీ డైలాగ్స్ తో ఇరికిచ్చి చెప్పారు. ఇది చాలా బ్యూటిఫుల్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఎందుకంటే మూవీ అనేది, సినిమా అనేది విజువల్ స్టోరీ టెల్లింగ్ ఫార్మేట్. ఇందులో అన్ని డైలాగ్స్ తోనే కుదిరిచేయాలి, ఇరికిచ్చేయాలి అంటే కనుక బుక్ రాసుకోవచ్చు. మనం విజువల్లీ మనకు ఒక స్కోప్ ఉంది అన్నప్పుడు మనకి కంటికి చూసి మనసు కనిపించేలాగా తీయాలి. మాటలు అనేది అడిషనల్ యాడ్ ఆన్ లానే ఉండాలి, కానీ మాటలతోనే కథంతా చెప్పుకుంటూ వెళ్ళిపోతానే ఉండకూడదు. మనం యూజువల్ గా త్రివిక్రమ్ గారిని మాటల మంత్రికుడు అని అంటాము, డైలాగ్స్ అని అంటాం, కానీ ఆయన స్టోరీ ప్రెజెంటేషన్ లో కూడా చాలా కథని కన్వే చేస్తాడు. అందుకే మనకి వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ లో మెమరబుల్ డైరెక్టర్ గా మనకి ఆయన నిలిచాడు. ఉట్టి డైలాగ్స్ రాస్తే గనక ఐ డోంట్ థింక్ అంత అచీవ్ చేయగలిగే వాళ్ళు కాదు. బట్ ఈ రోజుల్లో ఇంత బ్యూటిఫుల్ గా విజువల్ స్టోరీ టెల్లింగ్ చేయడం కానీ, ఈ మల్టిపుల్ ఇప్పుడు చెప్పాను సీరియస్ థీమ్ ని ఒక ఫ్యామిలీ డ్రామా క్యూట్ బబ్లీ థీమ్ ని చాలా బ్యూటిఫుల్ గా బ్లెండ్ చేసి చాలా అలా ఎలా అవుతుంది, ఇక్కడికి ఎందుకు వస్తాడు అని అనిపించకుండా కన్విన్స్ అయిపోయేలాగా సిచ్యువేషన్స్ ని రాసుకుంటూ క్రియేట్ చేసుకుంటూ తీసుకొచ్చాడు కదా. దట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ డైరెక్టింగ్ ద ఫిలిం అండ్ రైటింగ్ ద స్టోరీ. అది ఈ రోజుల్లో కూడా, అది 2005 లో వచ్చింది మూవీ, ఇప్పుడు 2025, ఇప్పుడు కూడా ఈ థీమ్స్ ని బ్లెండ్ చేయడం చాలా అంత బాగా చేయట్లేదు. బట్ అప్పట్లోనే 2005 లోనే చాలా బ్యూటిఫుల్ గా బ్లెండ్ చేశారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దట్. వన్ మోర్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఆ రోజులో నాకు అర్థం కాలేదు, ఫైట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా మజా వచ్చేవి. మళ్ళీ ఫైట్ సీన్స్ వచ్చినా కూడా చూస్తూ ఉండేవాళ్ళం. ఎందుకు అట్లాగా అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. బట్ చూసి అండ్ రీసెంట్లీ ఐ రియలైజ్ దట్ చాలా నార్మల్ గా ఉండవు ఫైట్స్ కూడా. క్యారెక్టరైజేషన్స్ మధ్యలో క్లాష్ లా ఉంటాయి, అదేదో స్టంట్స్ లాగా ఉండదు. తనకల్లి బరిని దగ్గర ఫైట్ ఒకలా ఉంటుంది, క్లైమాక్స్ ఫైట్ ఇంకొకలా ఉంటుంది. తనకల్లి బరిని తర్వాత వాడు మొగడ్ర భుజి అంటే నేను చంపేసి వస్తానేసి వెళ్తాడు కదా, సంతలో ఫైట్ ఉంటుంది కదా, అందులో వేరేలా ఉంటుంది. సో ఇక్కడ క్యారెక్టర్స్ మధ్యలో క్లాష్ జరుగుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్ ఫైట్ మాత్రమే కాదు. అండ్ ఇది వన్ లేయర్. నెక్స్ట్ లేయర్ వచ్చేసి ప్రతి ఫైట్లోనూ మధ్యలో ప్రాసెస్ ఉంటాయి. లైక్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే కాకుండా
ఒక కామికల్ పాస్ వస్తది. ఒక బ్యూటిఫుల్ కామికల్ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వస్తూ ఉంటాయన్నమాట. కొట్టిన తర్వాత తిరిగి చూడడము, చిన్న కామికల్ డ్రామా రన్ అవుతూ ఉంటది ఫైట్‌లో. పొలం ఫైట్‌లో గనక చివర్లో మహేష్ బాబు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకురా వాడిని కొట్టలేదని తనకెళ్ళబరని అనంగానే, అప్పటి వరకు మహేష్ బాబు కొట్టిన రాళ్ళని టక్ 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 అని పడిపోతాయి. ఒక చిన్న పాస్ వచ్చి తర్వాత ఒక ఫైట్ బిట్ వస్తది. తర్వాత మళ్ళీ పాస్ వచ్చి మళ్ళీ ఫైట్ బిట్ వస్తది. ఇదంతా కలిపి ఒక ఫైట్ సీక్వెన్స్ అవుతది. అది మంచి బ్యూటిఫుల్ డ్రామా రన్ అవుతది చిన్న ఫైట్‌లో గూడా. క్యారెక్టర్స్ మధ్యలో క్లాష్‌ని కామికల్‌గా చూపించడము. చాలా అందుకనేసి అవి ఆ ఫైట్స్ ఇప్పటికి కూడా స్పెషల్‌గా అనిపిస్తాయి. ఏదో జెనరిక్‌గా, రాండమ్‌గా ఒక ఫైట్ పెట్టాలి కాబట్టి పెట్టినట్టు అనిపియవు. అది చాలా అంటే చాలా కాదు. 90% ఆఫ్ ద ఫిల్మ్స్‌లో జరగట్లేదు. మన ఫిల్మ్సే కాదు, ఇంగ్లీష్ ఫిల్మ్స్‌లో కూడా జరగట్లేదు. ఏదో ఫైటింగ్ అంటే ఏదో ఇంపాసిబుల్ స్టంట్ ఒకటి చేసేయాలి, ఎగరాలి, కొట్టాలి ఇదే గాని క్యారెక్టరైజేషన్స్ క్లాష్ అవ్వాలి. సింపుల్ కథని చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా తీయడం అనే దానికి అతడు ఒక మాస్టర్ క్లాస్ అనే చెప్పుకోవచ్చు. టు బి ఫ్రాంక్ మన యాక్చువల్ కోర్ కథ ఏంటి? హిట్ మ్యాన్ తెలియని హత్య కేసులో ఇరుక్కుపోయి తప్పించుకుంటాడు. చివర్లో ఎవరు ఇరికిచ్చారని తెలుసుకుంటాడు. వాడి పార్ట్నర్ ఎలా చేశాడని చేస్తాడు, చంపేస్తాడు. ఒకవేళ ఈ సీన్‌లని మీరు సినిమా నుంచి ఎడిట్ చేసి పక్కన పెట్టినా కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి మోర్ దెన్ 30-45 మినిట్స్. అండ్ ఇంపాసిబుల్ లాజిక్స్ కూడా ఏముండవు. చాలా సింపుల్ లాజిక్స్ ఉంటాయి. చాలా సింపుల్ స్టోరీ ఉంటది అదంతా. కానీ మనకి అక్కడ సింపుల్ గానే ఉంది కదా, బోరింగ్‌గా ఉంది కదా, లేకపోతే లేజీగా ఉంది అని ఎక్కడా అనిపియదు. చాలా ఇంట్రెస్టింగ్‌గా మజా వస్తూ ఉంటది. సింపుల్ కథని ఇంత ఇంపాక్ట్‌ఫుల్‌గా తీయడము, ఒక చాలా సబ్ ప్లాట్స్, నాన్ రిలేటెడ్ కామెడీ సీన్స్ పెట్టారు గానీ ఏది నాకైతే పర్సనల్‌గా అతికిచ్చినట్టు అనిపియలేదండి. చాలా సూపర్ డూపర్‌గా బ్లెండ్ అయిపోయిందంతా. సో ఇదే ఒక చిన్న సింపుల్ కథని, చిన్న పాయింట్‌ని బ్యూటిఫుల్‌గా 2.5 అవర్స్ చూపించడం అనేది ఎలాగా అనడానికి అతడు ఒక మాస్టర్ క్లాస్ లాగా అనిపిస్తది నాకు. చాలా కాంప్లెక్స్ కథని తీసుకొచ్చేసి దాన్ని ఇరికిచ్చి చూపించడం అనేది ఇఫ్ యూ కెన్ డూ దట్ ఇట్స్ గుడ్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక సింపుల్ కథని ఎంజాయబుల్‌గా చెప్పడం అనేది కమర్షియల్ సినిమాకి హార్ట్ అని నేను అనుకుంటాను. అది అతడు చాలా సక్సెస్‌ఫుల్‌గా చేసింది. సో అదండి అబౌట్ అతడుస్ నొస్టాల్జియా మ్యాజిక్. చాలా పాత సినిమాలు చూసినప్పుడు సూపర్ అనిపిస్తాయి గానీ మళ్ళీ ఈ రోజుల్లో తిరిగి చూస్తుంటే కనుక క్రింజ్ అనిపిస్తాయి. ఓకే. అప్పుడు అనిపియలేదు గానీ ఇంత క్రింజ్ ఉందా ఇందులో అని అనిపిస్తది. కానీ 'అతడు' సినిమా మాత్రం ఇప్పటికి కూడా నాకు క్రింజ్ అనిపియదు. చాలా బాగుంది. ఇప్పటికి కూడా రిలవెంట్‌గా ఉంది. ఆ ఎమోషన్స్ గానీ, ఆ స్టోరీ టెక్నిక్ గానీ, ప్రెజెంటేషన్ గానీ ఇప్పటికి కూడా చాలా రిలవెంట్‌గా అనిపిస్తది. క్రింజ్ అని అస్సలు అనిపియదు. టు బీ ఫ్రాంక్ కంపేరబుల్‌గా చూసుకుంటే ఈ రోజుల్లో వచ్చే సినిమాలే చాలా క్రింజ్ అనిపిస్తాయి. సో ఇట్ ఏజ్డ్ లైక్ ఎ వైన్. గుడ్ ఫిల్మ్ ఈస్ డివైన్ అన్నారు పెద్దలు. అంటే గుడ్ ఫిలిమ్స్ వైన్ లాంటిది. అంత టైం అయితే అంత పెద్ద క్లాసిక్ అవుతది అని. అండ్ ఈ మధ్య రిలీజ్ అప్పుడు మురళీమోహన్ గారు చెప్పారు, 'అతడు 2' గురించి ఆలోచిస్తున్నారు. అంటే అఫీషియల్లీ కాదు, బట్ అన్అఫీషియల్లీ ఆలోచిస్తున్నారు. అప్పట్లో సీక్వెల్స్ అనే కాన్సెప్ట్ లేదు. బట్ ఇప్పుడు ఉంది కాబట్టి 'అతడు'కి సీక్వెల్ ఉండే ఛాన్సెస్ లైక్ ఉంటే బాగుంటది. ఒకవేళ ఉంటే గనక గ్యారంటీగా మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లోనే వస్తది అనేసి అన్నారు. అసలు 'అతడు 2' సీక్వెల్ అనే ఊహ ఎంత బాగుంది. 90% ఆఫ్ ద టైమ్స్ మన ఇండస్ట్రీయే కాదు, ఫారెన్ ఇండస్ట్రీలో కూడా సీక్వెల్స్ అన్ని జస్ట్ కమర్షియల్ సక్సెస్ నుంచి ఇంకొంచెం మనీ రాబెట్టడానికి, మళ్ళీ కథ ఉన్నా లేకపోయినా కూడా తీయడమే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జరిగేదన్నమాట. కానీ 'అతడు' చూస్తే గనుక ఆ 'అతడు' క్యారెక్టరైజేషన్, నందు క్యారెక్టరైజేషన్ గానీ వి ఆల్వేస్ ఫీల్ దట్ దెర్ ఇస్ మోర్ టు ద స్టోరీ. మనం చూడండి, మనకు చెప్పండి కథ చాలా ఉంది దీని చుట్టూత. అండ్ ఇకపై కూడా చాలా జరగబోతుంది. ఎందుకంటే ప్రకాష్ రాజు గారు వదిలేశారు యాజ్ అన్ ఇండివిజువల్ పర్సన్. బట్ సిబిఐ డిపార్ట్మెంట్ అంతా వదిలేయలేదు మన 'అతడు' క్యారెక్టర్‌ని. సో అండ్ మన అన్నేళ్లలో మనం చూడని పాస్ట్ మిషన్స్ లో మహేష్ బాబు గారికి విలన్స్ ఉండుండొచ్చు. దే కుడ్ పర్సీవ్ హిమ్ ఇన్ ద ఫ్యూచర్. సో దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్ ఫర్ దిస్ 'అతడు' క్యారెక్టర్, నందా క్యారెక్టర్. ఇప్పుడు యాక్చువల్ గా ఆయన హీ షుడ్ బి మోర్ ప్రొటెక్టివ్. ఎందుకంటే ఇంతకుముందు ఒక్కడే ఉన్నాడు. బట్ ఇప్పుడు తనకు ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి తన పాస్ట్ లో ఉన్న విలన్స్ నుంచి. సో ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ డ్రామా. చాలా పొటెన్షియల్ ఉంది. ఎన్ని పర్సెంట్ తీసుకోవచ్చు టు బి ఫ్రాంక్ అనిపిస్తుంది నాకు ఈ క్యారెక్టర్ తో. హోప్ఫుల్లీ దే మేక్ దిస్ మల్టిపుల్ సీక్వెల్స్ తీసి సిరీస్ గా చేయాలి 'అతడుని' అనేది నాకు అనిపిస్తుంది గాఢంగా. ఎందుకు అంటే ఫారెన్ లో జాన్ విక్ చూసి, జేసన్ బాండ్ సిరీస్ చూసి ఇవే సినిమాలు చూసుకుని చెప్పుకుంటూ యాక్షన్ ఫిలిమ్స్ అనుకుంటూ బ్రతకాల. మన నెక్స్ట్ జనరేషన్ అయినా కూడా 'అతడు' యాక్షన్ సీక్వెన్స్ లైక్ జాన్ విక్ లాగా, మహేష్ బాబు ఆ ఫైట్ సీక్వెన్సెస్ లాగా మన ఫైట్ సీక్వెన్సెస్, యాక్షన్ థ్రిల్లర్స్, మన నెక్స్ట్ జనరేషన్ అయినా మన సినిమాలు చెప్పుకుంటూ బ్రతకాలి. మన సినిమాకి డై హార్డ్ ఫ్యాన్ కావాలి. ఆ సిరీస్ ని కలెక్ట్ చేసుకుని చూసుకోవాలి. మనం జాన్ విక్ చూస్తున్నట్టుగా, లేకపోతే రాంబో చూస్తున్నట్టుగా. ఐ ఫీల్ ఇంత స్కోప్ ఉంది మన దగ్గర, ఇంత ఇండస్ట్రీ ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా కూడా అయింది. ఇంత బ్యూటిఫుల్ స్టోరీని ఇక్కడ ఆపేయకుండా
అంతే బ్యూటిఫుల్ గా కంటిన్యూ చేసి ఒక యాక్షన్ థ్రిల్లర్ అండ్ కామెడీ డ్రామాగా మార్చుకుంటే గనక ఇంగ్లీష్ వాళ్ళు కూడా చూసి డైహార్డ్ ఫ్యాన్స్ అయ్యే యాక్షన్ థ్రిల్లర్ గా మారిపోతుంది అతడు ఫ్రాంచైజ్ అని ఐ ఐ వాంట్ ఇట్ టు హ్యాపెన్. చూద్దాం. ఐ విష్ ఇట్ హ్యాపెన్స్. సో దట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ అతడు రీ రిలీజ్ నోస్టాల్జియా. థియేటర్లో నిండిపోయాయండి. రీ రిలీజ్ లో కూడా పాత సినిమాకి థియేటర్లో నిండిపోతే కొత్త సినిమా రాజమౌళి కాంబినేషన్ లో వస్తే ఇంపాక్ట్ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. సో మర్చిపోకండి, లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసే ధైర్యం లేని వాడే వీడియో స్కిప్ చేస్తాడు. కీప్ వాచింగ్ సినిమా సన్యాసి. అంటిల్ నెక్స్ట్ వీడియో, టాటా బాయ్, సీ యూ.